మన మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ మూవీ లైనప్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం భయ్య. చిరంజీవి గారి సినిమాలు ఎప్పుడూ స్పెషల్, కానీ ఈసారి మాత్రం జానర్ వైజ్ గా వేరే లెవెల్ లైనప్ ప్లాన్ అయింది. అన్ని రకాల ఆడియన్స్ ను ఆకట్టుకునేదైతే ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. మొదటగా వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి గారు ఒక ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ అయితే వస్తున్నాడు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఇది సింపుల్ స్టోరీ లైన్ తో కానీ ఎమోషన్, కామెడీ, యాక్షన్ అన్ని మిక్స్ అయ్యేలా ఉండబోతుందంట. సంక్రాంతికి చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్ కి అయితే ఫెస్టివల్, డబుల్ సెలబ్రేషన్ అయితే అవుతుంది. తర్వాత అదే ఏడాది సమ్మర్ కి వస్తుంది విశ్వంబర. టాలీవుడ్ కి ఒక రేంజ్ సైఫై మూవీ అవుతుంది అంటున్నారు. చిరంజీవి గారి లుక్, మేకవర్, టెక్నాలజీ వాడడం ఆల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అయితే ఉంటుందని టాక్. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు భయ్య, తెలుగు సినిమా హిస్టరీలోనే కొత్త చాప్టర్ ను ఓపెన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. విజువల్స్, విఎఫ్ఎక్స్ అండ్ సైన్స్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్ ఆడియన్స్ కి కొత్త అనుభూతి అయితే ఇవ్వబోతుందంట. తర్వాత బాబీ కొల్లి గారు డైరెక్షన్ లో ఒక గ్యాంగ్స్టర్ సినిమా అయితే రాబోతుంది భయ్య. చిరంజీవి గారు మాస్ అవతారంలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ లీడ్లు అయితే కనిపిస్తారని అయితే బజ్ అయితే నడుస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, డ్రామా, పవర్ఫుల్ డైలాగ్స్, ఆల్ ఫ్యాన్స్ విల్ గో క్రేజీ. బాబీ కొల్లికి మాస్ సినిమాలో స్పెషల్ స్టైల్ అయితే ఉంది. అది చిరు గారితో కాంబినేషన్ అంటే ఎలాంటి ఫైర్ క్రాకర్స్ అవుతుందో ఊహించుకొని భయ్య. లాస్ట్ కానీ చాలా స్పెషల్, టాలెంటెడ్ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ వడిలే గారితో సినిమా. ఇది మాస్, రా అండ్ రస్టింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ అవుతుందని అయితే టాక్ అయితే నడుస్తుంది. దసరా లాంటి సినిమాలతో తన మార్క్ చూపించిన శ్రీకాంత్ వడిలే ఇప్పుడు చిరంజీవి గారితో మరో లెవెల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఇది పూర్తిగా వేరే జానర్, చిరంజీవి గారి కెరీర్ లో కొత్త క్రేజ్ ని చూపించే ప్రాజెక్ట్ అవుతుంది. మొత్తానికి ఈ లైనప్ చూస్తే చిరంజీవి గారు ప్రతి సినిమాలో కొత్త జానర్ అయితే టచ్ చేస్తున్నారు. ఎంటర్టైనర్, సైఫై, గ్యాంగ్స్టర్, రెస్టింగ్ యాక్షన్ ఇలా వేర్వేరు జానర్స్ తో మనకు ఒక చిరు 2.0 ఎరా మొదలైనట్టే. అంటే రాబోయే 2 ఏళ్లలో మెగా ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఫెస్టివల్ ఉండబోతుంది అన్నమాట భయ్య. ఇప్పటికీ ప్రతి ప్రాజెక్ట్ మీద హైప్ అయితే ఆకాశాన్ని అయితే దాటేసింది. మరి మీరేమంటారు? ఏ సినిమా మీద మీకు ఎక్సైట్మెంట్ ఉంది? కింద కామెంట్లు అయితే చెప్పేయండి భయ్య. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.